ఇది రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన ఆర్డర్. ఓకే, ఇది వివక్షతో కూడిన తీర్పు, వివక్షతో కూడిన ఆర్డర్. ఇది ఆర్టికల్ 25, ఆర్టికల్ 14, 15 ప్రకారం రాజ్యాంగ విరుద్ధం తీర్పు. పోనీ అంబేద్కర్ అభిప్రాయానికి విరుద్ధం, కమిషన్లో కూడా విరుద్ధం కదా. రంగనాథ్ మిశ్రా కమిషన్ దళితులు క్రైస్తవ మతం తీసుకున్నప్పటికీ వాళ్ళ మీద కులవక్షత పోలేదు, అంటరాంతనం పోలేదు. దళితులు కులవక్షత దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్రం వేసిందే. అదే సమయంలో ఇది 2007లో వేస్తే సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది. సతీష్ దేశపాండే కమిషన్ రిపోర్ట్ కూడా ఉన్నది, 2008లో వచ్చింది. ఇందులో కూడా దళితులు క్రైస్తవ మతం తీసుకున్నా వాళ్ళ మీద కులవక్షత పోలేదు అని చెప్తున్నాడు, అంటరాంతరం కొనసాగుతుందని చెప్తున్నాడు. ఇది కమిషన్ల అభిప్రాయానికి వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వం వేసింది. ఇది ఆర్టికల్ రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగానికి వ్యతిరేకం, ఆర్టికల్ 25కి 14, 15కి వ్యతిరేకం. ఈ 1950 రాష్ట్రపతి ఆర్డర్ అనేది అంబేద్కర్ అభిప్రాయాలకు విరుద్ధం, ఇది మా స్వేచ్ఛకు విరుద్ధం.